హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను DOM కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ DOM అనేది వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్లో చాలా ఇంపార్టెంట్. DOM అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, దాని అబ్రివేషన్. ఈ DOM అనేది మనకి HTML డాక్యుమెంట్స్కి ఉంటుంది, XML డాక్యుమెంట్స్కి ఉంటుంది. ఈ HTML DOM యూజ్ చేసి మన వెబ్ పేజ్లో ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా, ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలన్నా, ఉన్న ఎలిమెంట్స్ని స్టైల్స్ అనేవి మోడిఫై చేయాలన్నా, ఇలా మన వెబ్ పేజ్లో మనం ఏది కావాలంటే అది మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి చెయ్యాలి అని అంటే మనకి HTML DOM అనేది యూజ్ అవుతుంది. సో ఈ DOM అనేది ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, ఎవరు క్రియేట్ చేస్తారని అంటే, మనం ఎప్పుడైతే మన బ్రౌజర్లో ఒక వెబ్ పేజ్ URL అనేది టైప్ చేసి ఎంటర్ కొడతామో అప్పుడు మనకి బ్రౌజరే ఆటోమేటిక్గా ఆ వెబ్ పేజ్కి రిలేటెడ్గా DOMని క్రియేట్ చేస్తుంది. ఆ DOMని యూజ్ చేస్తే మనం జావా స్క్రిప్ట్లో మనం ఫుల్ HTML డాక్యుమెంట్ని మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. DOM అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక HTML డాక్యుమెంట్. సో దీనిలో ఏముంది, HTML ట్యాగ్ ఓపెన్ క్లోజ్, దాని మధ్యలో హెడ్ ఓపెన్ క్లోజ్, తర్వాత బాడీ ఓపెన్ క్లోజ్, తర్వాత హెడ్లో టైటిల్, తర్వాత బాడీలో H1 డివ్, 2 డివ్స్ ఉన్నాయి. సో ఇలా రాస్తే బ్రౌజర్ మనకి వెబ్ పేజ్లో కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తుంది కదా, అది ఈ ఫామ్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటే బ్రౌజర్కి అర్థం కాదు. సో బ్రౌజర్ ఏం చేస్తుందని అంటే ఈ HTML డాక్యుమెంట్ని ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ ట్రీ కింద ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ట్రీ స్ట్రక్చర్ అనమాట. ఈ డాక్యుమెంట్ అనేది మెయిన్ రూట్ నోడ్ అనమాట. ట్రీలో ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుంటే మనం ఏదైనా చేయగలం. ఆ డాక్యుమెంట్లో మనకి ఏమున్నది, HTML ట్యాగ్ ఉంది. సో ఆ HTML ట్యాగ్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ చైల్డ్ అయింది. సో ఆ HTML ట్యాగ్లోనే మనకి ఏమున్నాయి, హెడ్ బాడీ ఉన్నాయి. HTML ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే లోపు మనకి మెయిన్గా ఏమేమి ఉన్నాయి, మెయిన్ చైల్డ్స్ ఏమేమి ఉన్నాయి, HTML చైల్డ్స్, హెడ్, బాడీ. సో ఆ హెడ్ ఒక సైడ్, బాడీ ఒక సైడ్, అదొక చైల్డ్ ఇదొక చైల్డ్ కాబట్టి ఇక్కడ ఎన్ని చైల్డ్స్ ఉంటే అన్ని ఈ HTMLకి చైల్డ్స్ కింద వస్తాయి HTML ట్యాగ్కి. సో హెడ్ ట్యాగ్లో మనం ఇంకో ట్యాగ్ రాసాం టైటిల్ అనేది. సో ఇక్కడ టైటిల్ అనేది ఒక చైల్డ్. బాడీలో ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, డైరెక్ట్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, H1 ఒక డివ్, సెకండ్ డివ్. సో ఈ బాడీకి 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. H1 ఒక ట్యాగ్ది, డివ్ ఫస్ట్ డివ్, సెకండ్ డివ్. మళ్ళీ ఆ డివిజన్స్లో మనకి ఏమున్నాయి, పారాగ్రాఫ్, ఇదో పారాగ్రాఫ్. ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది. సో ఒకవేళ డైరెక్ట్గా కంటెంటే ఉంటే అది ట్యాగ్ కాకపోతే ఆ కంటెంట్ని ఇలా డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనకి P అనే ట్యాగ్లో P ట్యాగ్ 1 అనేది టెక్స్ట్ కదా. సో ఈ P అనే నోడ్కి టెక్స్ట్ అనేది ఇలా యాడ్ అవుతుంది. సో దీనికి ఇంకా చిల్డ్రన్స్ ఏమి ఉండో, జస్ట్ దాని టెక్స్ట్ అనేది ఈ ఫార్మేట్లో అరేంజ్ అవుతుంది. సో ఇప్పుడు దానికి ఉన్న ప్రాపర్టీస్ కూడా ఈ నోడ్లోనే అరేంజ్ అవుతాయి. సో ఈ నోడ్లోనే ఇక్కడ మనకి డివ్కి ఐడి అనేది div 1 ఉంది కదా, ఇక్కడే ఈ నోడ్లోనే ఇలా ఈ క్రియేషన్ అనేది బ్రౌజర్ అనేది చేస్తుంది. సో ఈ మొత్తం ట్రీలో మనకి మెయిన్గా ఉన్నది ఏంటి అని అంటే ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్నే బేస్ చేసుకుని ఈ మొత్తాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్లోనేగా మనకి HTML, హెడ్, బాడీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటంటే మన HTMLలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నట్టు. సో ప్రతిదీ ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తున్నట్టు. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనకి ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చరే ఇక్కడ మనకి HTMLలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి రూట్ ఎలిమెంట్ ఏంటి అని అంటే డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మనం ఈ డాక్యుమెంట్ లోపల ఏవైతే ఉన్నాయి ఈ నోడ్స్ అన్నిటినీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు ఇలా. సో ఇప్పుడు మనం ఎలానో చూద్దాము. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ ఆబ్జెక్ట్లే. ఇక్కడ ఈ ట్రీలో ఉన్న ప్రతిదీ, ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది ఈ ట్రీలో రూట్ నోడ్ అనమాట. అంటే అది మెయిన్. ఆ డాక్యుమెంట్ నుండి మనకి ఇవన్నీ చైల్డ్స్ ఉన్నాయి. అంటే ఆ డాక్యుమెంట్లోనేగా మనకి HTML ఉంది. సో అలాగా. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్టే, ఈ HTML అనేది ఆబ్జెక్టే, హెడ్ అనేది ఆబ్జెక్టే, బాడీ అనేది ఆబ్జెక్టే, టైటిల్ అనేది ఆబ్జెక్టే.
సో కంటెంట్ మాత్రం ఆబ్జెక్ట్ కాదు. ఇవన్నీ ఇక్కడ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆబ్జెక్ట్స్. సో ఈ ట్రీలో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? డాక్యుమెంట్. ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లో మనం ఈ డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుంటే ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. సో మనకి ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది మనం డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్ కాదు, ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్. ప్రీ డిఫైన్డ్. మనం యాక్చువల్ గా మనం ఏమి డిఫైన్ చేయాలి, మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో డిఫరెంట్ వేస్ లో ఇంతకు ముందు వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయట్లేదు, మనం చేయట్లేదు, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దానికి ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి. సో ఇలాగే మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కూడా కొన్ని ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ ని మెథడ్స్ ని యూజ్ చేసుకుంది మనం HTML ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఆ ఎలిమెంట్స్ ని కొత్త ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మనం ఆ HTML ఎలిమెంట్స్ కి ఉన్న స్టైల్స్ ని రిమూవ్ చేయొచ్చు, స్టైల్స్ ని చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఆ HTML ఎలిమెంట్ కి ఇంకొక స్టైల్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కి ఉన్న మెథడ్స్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో మెథడ్స్ అనేవి ఇప్పుడు మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అని చెప్పాను, HTML లో ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో మనకి HTML లో ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేయడానికి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా సెలెక్ట్ చేయడానికి 5 మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ మెథడ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది మెథడ్ నేమ్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మెథడ్ నేమ్. సో ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ లోని మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయాలి అని అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి డాట్ మెథడ్ నేమ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఎలా ఇవ్వాలి అని అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి, ఇది మెథడ్ కాబట్టి మెథడ్ లో మనకి ఏముంటాయి, పారాంథసిస్ ఉండి దాని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి అని అంటే, మనకి ఐడి అని అంటే ఏంటి, మన HTML ఎలిమెంట్స్ లో ఐడి అనే ఒక అట్రిబ్యూట్ ఇస్తాం కదా. సో ఆ పర్టికులర్ ఐడి నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ మెథడ్ ని యూజ్ చేసి ఇక్కడ సమ్ ఐడి నేమ్ ఇస్తే ఈ మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే, మన HTML డాక్యుమెంట్ లో, అంటే మనం ఈ స్టెప్ అనేది ఏ జావా స్క్రిప్ట్ లో రాసామో ఆ జావా స్క్రిప్ట్ అనేది ఏ HTML డాక్యుమెంట్ లో ఉందో ఆ డాక్యుమెంట్ లో ఈ ఐడితో ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్ ని కంప్లీట్ గా ఇది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సో ఇప్పుడు ఇది HTML డాక్యుమెంట్ కదా. సో దీనిలో నేను ఒక h1 ట్యాగ్ తీసుకుంటున్నా. దిస్ ఇది h1 ట్యాగ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ఐడి అనేది ఒక అట్రిబ్యూట్. h1 లో నేను ఒక ఐడి ఇస్తున్నా, దీనికి ఫస్ట్ అనే ఒక ఐడిని ఇచ్చాను. సో మనం ఇప్పుడు ఇది HTML డాక్యుమెంట్ లో ఈ h1 కి ఐడి ఫస్ట్ ఇచ్చాం, దీన్ని మనం జావా స్క్రిప్ట్ లో యాక్సెస్ చేసుకుందాం. అది ఎలానో చూద్దాం. సో స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ అని చెప్పి, సో నేను ఈ ఎలిమెంట్ ని దీనికి ఉన్న ఐడి ద్వారా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఒక HTML ఎలిమెంట్ ని ఐడి ద్వారా యాక్సెస్ చేయాలి అని అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ని యూజ్ చేయాలి. సో ఈ మెథడ్ కి మనం ఏ ఎలిమెంట్ అయితే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఐడి ద్వారా ఆ ఐడి నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏ ఐడి ఇవ్వాలి, ఫస్ట్ అనే ఒక ఐడి ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ మన HTML డాక్యుమెంట్ లో ఈ ఐడితో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని రిటర్న్ చేస్తుంది అంటే దాన్ని సమ్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటేనే కదా మనం యాక్సెస్ చేసుకోగలం. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ ని లెట్ తో డిక్లేర్ చేస్తున్నా. లెట్ x అని చెప్పి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఫస్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఎక్స్ లో ఏమొస్తుంది, మన HTML డాక్యుమెంట్ లో ఫస్ట్ అనే ఐడితో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అది వస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా కన్సోల్లో. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు నేను కన్సోల్లో కదా ప్రింట్ చేసింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, యాజ్ ఇట్ ఈస్ h1 ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లో యాక్సెస్ అయిపోయింది.
సో ఇప్పుడు నేను H1 యొక్క ఐడి ఇక్కడ ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి ఈ H1 ఎందుకు వచ్చింది అని అంటే ఈ మనకి HTML ఎలిమెంట్లో ఫస్ట్ అనే ఐడి ఏ ఎలిమెంట్కి ఇచ్చామో అది మొత్తం ఇక్కడ మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. సో టోటల్ మనకి ఆ H1 ఎలిమెంట్ మొత్తం వచ్చింది. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఒక డివ్ని తీసుకుంటున్నా. సో ఈ డివిజన్లో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా కంటెంట్ రాయకుండా ఈ డివిజన్లో రెండు H1 ట్యాగ్స్ రాస్తున్నా, లేకపోతే H2 ట్యాగ్స్ రాస్తున్నా. హెడింగ్ 1, హెడింగ్ 2. సో దిస్ ఈజ్ హెడ్డింగ్ కాకుండా దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాస్తున్నా. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తాను. సో ఇక్కడ కూడా మనం ఏం రాసాము, జావా స్క్రిప్ట్లో మన డాక్యుమెంట్లో ఫస్ట్ అనే ఐడితో ఏ ఎలిమెంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయమని ఇస్తున్నాం. ఫస్ట్ అనే ఐడి అనేది ఇక్కడ దేనికి ఉంది, ఈ డివిజన్కి. సో ఈ డివిజన్ మొత్తాన్ని, ఆ డివిజన్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ మనకి బ్రౌజర్లో వస్తుంది. ఇక్కడ మనకి ఏమైంది, ఆ డివ్ మొత్తం సెలెక్ట్ అయింది. ఆ డివ్లో మనకి ఏమేమి ఉన్నాయి, మళ్ళీ H2 ఉంది, P ఉంది. సో ఇలా మొత్తం ఆ ఐడి దేనికైతే ఉందో ఆ ఎలిమెంట్ మొత్తం మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మెథడ్స్. తర్వాత మోడిఫై చేయడం ఎలాగా, దాన్ని రిమూవ్ చేయడం ఎలాగో కూడా చెప్తాను మెథడ్స్. ఈ మెథడ్స్ మాత్రం ఓన్లీ సెలెక్షన్కే. సో ఇప్పుడు మనకి ఆ డివ్ మొత్తాన్ని ఇచ్చింది కదా. ఇప్పుడు నేను ఐడి అనేది మన వెబ్ పేజ్లో లేనిది ఇస్తున్నా, అంటే FIRS అని ఇస్తున్నా. ఈ FIRS అనే ఐడితో ఏ HTML ఎలిమెంట్ మనం డిఫైన్ చేయలేము. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. నల్ అని వచ్చింది. అంటే ఏంటి, ఆ నేమ్తో ఏ ఐడి ఏ ఎలిమెంట్కి లేదు అని. ఉంటే ఇస్తుంది, లేకపోతే నల్ ఇస్తుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. మన HTMLలోని ఏ ఎలిమెంట్ అయినా ఒక ఐడి ద్వారా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ని యూజ్ చేయాలి. డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్కి ఉన్న మెథడ్ ఇది. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. పైదేంటి, ఐడి నేమ్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం. ఇదేంటంటే క్లాస్ నేమ్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం. యాక్చువల్గా ఒక రూల్ ఏంటి అని అంటే మన వెబ్ పేజ్లో ఏ ఎలిమెంట్కైనా క్లాస్ నేమ్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక H1 ట్యాగ్ తీసుకున్నాము, దానికి ఒక క్లాస్ ఇచ్చాము. ఇంకొక పారాగ్రాఫ్ తీసుకున్నాం, దానికి ఒక క్లాస్ ఇచ్చాము. ఆ రెండింటికి క్లాస్ నేమ్స్ సేమ్ అవ్వచ్చు, కానీ ఐడి అనేది సేమ్ ఇవ్వకూడదు. ఐడి అనేది మనం ఎప్పుడు యూనిక్గా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఆ రెండింటికి సెపరేట్ ఐడీస్ ఇవ్వాలి. అది రూల్. ఐడి అనేది ఎప్పుడు యూనిక్గా ఉండాలి. దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికే ఐడి అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని ఇస్తే ఇందులో ఏ క్లాస్ నేమ్ అయితే మనం పాస్ చేస్తామో మన HTML ఎలిమెంట్లో ఆ క్లాస్ నేమ్తో ఎన్ని ఎలిమెంట్స్ అయితే డిక్లేర్ చేస్తామో అవన్నీ ఇస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక డివిజన్ కదా. సో సేమ్ డివిజన్ కాపీ చేస్తున్నా. ఇప్పుడు నేను వీటికి క్లాసెస్ ఇస్తున్నా. ఇందాక ఐడి ఇచ్చాను కదా, ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నా ఈ రెండింటికి. సో ఇప్పుడు నేను స్పెషల్ అని ఇస్తున్నా. రెండింటికి సేమ్ క్లాస్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి కాకుండా ఇక్కడ నేను క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. సో ఈ మెథడ్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. దీనికి ఆర్గ్యుమెంట్ మనం ఏమి ఇవ్వాలి అని అంటే
మనం ఏ ఎలిమెంట్ ఏ క్లాస్ నేమ్తో ఉన్న ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ స్పెషల్ ఉన్న ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నా. సో ఇంతకు ముందు ఓన్లీ ఒక్క ఎలిమెంటే వచ్చింది ఐడి ద్వారా, కాబట్టి ఎందుకంటే ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి ఒక్కదానికే ఉంటుంది కాబట్టి ఒక్కదానికే ఇవ్వాలి. మనం మోర్ దెన్ వన్కి ఇచ్చినా అది ఓన్లీ ఒకదాన్నే రిటర్న్ చేస్తుంది గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది. కానీ క్లాస్ నేమ్ ఏం చేస్తుంది అని అంటే ఒక యారేని ఒక లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఆ క్లాస్ నేమ్తో ఎన్ని అయితే ఉంటాయో దాన్ని రిటర్న్ చేస్తుంది. కలెక్షన్ అంటే ఆ కలెక్షన్ ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక లిస్ట్ ఫామ్లో మనకి చూపిస్తుంది. సో దీన్నే యారేలా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఈ HTML కలెక్షన్లో మనకి ఈ యారేలో 2 డివిజన్స్ ఉన్నాయి. అంటే ఆ క్లాస్ నేమ్తో మనకి 2 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్నల్గా మళ్ళీ 2 వచ్చినాయి. సో ఫస్ట్ 0th ఇండెక్స్లో ఫస్ట్ డివిజన్ వచ్చింది. సో ఇది 0th ఇండెక్స్లో ఉన్నది. సో ఇక్కడ మనకి ఫస్ట్ అనే ఇండెక్స్ దగ్గర ఏముంది, సెకండ్ డివిజన్ ఉంది స్పెషల్ అనేది. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఇది కలెక్షన్ ఫామ్లో రిటర్న్ చేస్తుంది కదా, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తుంటే ఇవన్నీ చూపిస్తుంది కదా. ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అని అంటే మన HTMLలో ప్రతి ఎలిమెంటు ఒక ఆబ్జెక్ట్ టైప్ అన్నాం కదా, ఆ ఆబ్జెక్ట్కి బై డిఫాల్ట్ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనకి ప్రజెంట్ అయితే అవసరం లేదు. వీటిలో నేను ఇప్పుడు ఒకటే చూపిస్తున్నా, అదేంటి అని అంటే ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్. సో ఈ ఇన్నర్ టెక్స్ట్ అనేది మనకి ఏం రాసాము, దిస్ ఈజ్ హెడ్డింగ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాసాం కదా, అది చూపిస్తుంది. అది ఇన్నర్ HTML ఏం చూపిస్తుంది అంటే దానిలో ఉన్న ట్యాగ్స్తో సహా చూపిస్తుంది. సో డివ్ ట్యాగ్లో ఈ డివిజన్లో ట్యాగ్స్ ఏమన్నాయి, H2P ఉంది. కానీ ఇన్నర్ HTML ఏం చేస్తుంది అంటే ఆ ట్యాగ్స్తో సహా చూపిస్తుంది. కానీ ఇన్నర్ టెక్స్ట్ ఏం చేస్తుంది, ఓన్లీ కంటెంట్నే చూపిస్తుంది. దిస్ ఈజ్ హెడ్డింగ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని. సో ఇప్పుడు మనం దీనికి హెడ్డింగ్ 2 పారాగ్రాఫ్ 2 అని ఇస్తున్నాం. సో ఇది సెకండ్ డివిజన్కి సంబంధించింది. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది చూద్దాం. సో ఈ డివ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం చివరికి వచ్చినట్టయితే ఈ డివిజన్లో అవుటర్ HTML అవుటర్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దీంట్లో మనకేముంది, దాని యొక్క చైల్డ్ ట్యాగ్స్, సో ఇప్పుడు మనం ఇన్నర్ HTML చూడాల్సింది. సో ఈ ఇన్నర్ HTMLలో ఏమేమి ఉన్నాయి, దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అది H2 ట్యాగ్లో ఉంది. అదేవిధంగా దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉంది, అది ఇన్నర్ HTML. ఇన్నర్ టెక్స్ట్ ఏమి ఇస్తుందంటే ఓన్లీ ట్యాగ్ అంటే ట్యాగ్ని రిమూవ్ చేసేసి ఓన్లీ టెక్స్ట్నే ఇస్తుంది. సో ఇది ఏనికి సెకండ్ డివిజన్కి. అదే ఫస్ట్ డివిజన్లో మనం ఇన్నర్ HTML తీసుకున్నట్టయితే హెడ్డింగ్ 1 హెడ్డింగ్. సో ఇక్కడ హెడ్డింగ్ అని వచ్చింది. నేను దాన్ని మార్చలేదు అందుకే వచ్చింది. ఓన్లీ హెడ్డింగ్ అనే ఇచ్చాను, పారాగ్రాఫ్ 1 హెడ్డింగ్ 1 అని ఇవ్వలే. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ గెట్ ఎలిమెంట్ పై క్లాస్ నేమ్ అనేది మనం ఇస్తే ఆ క్లాస్ నేమ్తో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే వాటన్నిటిని ఒక కలెక్షన్ ఫామ్లో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం సెలెక్షన్ అయితే చేసాం, వాటిని ఎలా మోడిఫై చేయాలి అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నేను ఇదే స్పెషల్ అనే ఐడిని 2 క్లాసెస్కి ఇస్తున్నా, 2 డివిజన్స్కి ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు గెట్ ఎలిమెంట్ పై ఐడిలో స్పెషల్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, సో ఇక్కడ నేను
మెథడ్ నేమ్ రాంగ్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమైంది, ఓన్లీ ఫస్ట్ డివిజనే సెలెక్ట్ అయింది. ఎందుకు, ఐడి అనేది ఒకదానికే ఇవ్వాలి. సో ఇక్కడ మనం మోర్ దెన్ 1కి ఇచ్చిన 1 ఎలిమెంట్కి ఐడి సేమ్ ఇచ్చిన అది ఏం చేస్తుందంటే మన డాక్యుమెంట్లో ఫస్ట్ నుంచి స్కాన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ అనేది ఎక్కడైతే ఏ ఎలిమెంట్కి అయితే ఈ ఐడి కనిపిస్తుందో దాన్నే రిటర్న్ చేస్తుంది. సో ఈ మెథడ్ అనేది, సో ఇది మెథడ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్లాస్ నేమ్కి డిఫరెన్స్. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో ఈ ట్యాగ్ నేమ్ అంటే ఏంటంటే మనం ఆ క్లాస్ నేమ్తో కాదు, ఐడి నేమ్తో కాదు, డైరెక్ట్గా ఆ ట్యాగ్ నేమ్ ద్వారా మనం సెలెక్ట్ చేయడం. అంటే ఏంటి, ఇప్పుడు పి అనేది ఒక పారాగ్రాఫ్ ట్యాగు, హెచ్1 అనేది హెడ్డింగ్ ట్యాగు, ఇలా. సో ఇప్పుడు నేను ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్లో హెచ్1 అని ఇస్తున్నా, హెచ్2 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నానంటే మన HTML డాక్యుమెంట్లో ఎన్నైతే H2 ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇస్తుంది. సో ఈ మెథడ్ నేమ్ ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో ఇప్పుడు మనకి ఇది కూడా కలెక్షనే, ఎందుకంటే మనకి ఆ ట్యాగ్ నేమ్తో మనకి ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. సో దీన్ని ఎక్స్పెండ్ చేసినా మనకి H2లు ఎన్ని ఉంటాయో అన్నీ వస్తాయి. సో ఇవన్నీ నేను అన్ని ప్రాపర్టీస్ మనకి యూజ్ అవుతాయి అంటే అన్నీ యూజ్ అవ్వవు, కాకపోతే ఇందులో కొన్ని యూజ్ అవుతాయి. వాటిని నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడిఫై చేయడానికి కొన్ని ఈవెంట్స్ కొన్ని యూజ్ అవుతాయి వీటిలో. సో మనకి ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఓన్లీ ఇన్నర్ HTML మీదే ఫోకస్ చేయండి, ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్. సో ఇది సెకండ్ హెడ్డింగ్ ట్యాగ్ది, ఇది ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ H2ది. సో ఈ ట్యాగ్ నేమ్ అనే మెథడ్ ద్వారా ఆ ట్యాగ్ నేమ్ అనేది మనకి మన HTML డాక్యుమెంట్లో ఆ ట్యాగ్ నేమ్తో ఎన్నిసార్లు అయినా మనం డిఫైన్ చేయొచ్చు కదా, వాటన్నిటిని ఒక కలెక్షన్ ఫామ్లో రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. ఇప్పుడు ఈ క్వరీ సెలెక్టర్ అనేది మనకి అంటే ఇంతకు ముందు లేదు, తర్వాత యాడ్ అయ్యింది ఈ క్వరీ సెలెక్టర్ అనే మెథడ్ అనేది. ఫస్ట్లో అయితే ఇది లేదు. సో ఈ క్వరీ సెలెక్టర్లో మనం ఎలా పాస్ చేయాలంటే మనకి CSSలో ఐడిని సెలెక్ట్ చేయాలంటే ఏమి ఇస్తాము, హ్యాష్ ఇస్తాం. క్లాస్ని సెలెక్ట్ చేయాలంటే ఏమి ఇస్తాము, డాట్ ఇస్తాం. అదే ట్యాగ్ నేమ్ సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ ఇస్తాం. సో అదే విధంగా ఈ క్వరీ సెలెక్టర్ మెథడ్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఒక క్లాస్ నేమ్ ద్వారా మనం ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ క్లాస్ నేమ్ ఎలా ఇవ్వాలి అని అంటే డాట్ ఇచ్చి క్లాస్ నేమ్ ఇవ్వాలి. అదే ఈ ప్లేస్లో అయితే డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. ఎందుకు, దీని మెథడే బై క్లాస్ నేమ్ అని. సో క్లాస్ నేమ్ ద్వారానే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డాట్ ఇవ్వక్కలే. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్లో క్లాస్ ద్వారా మనం ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తే డాట్ క్లాస్ అని, ఐడి ద్వారా మనం ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తే హ్యాష్ ఐడి అని, ఒకవేళ ట్యాగ్ నేమ్ ద్వారా ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలని అనుకుంటే ఈ ట్యాగ్ నేమే ఇవ్వాలి. కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు క్వరీ సెలెక్టార్ అన్నాం అంటే ఒకదాన్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఈ క్లాస్ నేమ్తో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఎలిమెంట్ దేనికైతే ఈ క్లాస్ ఉందో దాన్ని ఒక్కదాన్ని రిటర్న్ చేస్తుంది. అలాగే ఐడి కూడా అంతే, ఫస్ట్ ఏదైతే తగులుతుందో ఆ ఐడి ఉన్న ఎలిమెంట్ దాన్నే రిటర్న్ చేస్తుంది. ట్యాగ్ నేమ్ కూడా అంతే. సో ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు క్వరీ సెలెక్టర్ యూజ్ చేద్దాం. సో క్వరీ సెలెక్టర్ అనేది మెథడ్. ఈ మెథడ్లో మనం ఒక ఎలిమెంట్ని ఐడి ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి అంటే హ్యాష్ అని చెప్పి ఆ ఐడి నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ స్పెషల్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఓన్లీ ఫస్ట్ ఈ ఐడి అనేది ఏ ఎలిమెంట్కి మ్యాచ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, ఓన్లీ ఫస్ట్ డివిజన్ ఒకటే వచ్చింది. ఎందుకు, మనకి ఫస్ట్ డివిజన్కి మాత్రమే ఎందుకు సెలెక్ట్ అయింది అని అంటే ఇది క్వరీ సెలెక్టర్ అనే మెథడ్ చేసే వర్కే అది. ఈ ఐడి అనేది మనకి ఫస్ట్ నుంచి స్కాన్ చేసుకుంటున్నప్పుడు ఏ ఎలిమెంట్కి ఫస్ట్ తగులుతుందో దాన్నే రిటర్న్ చేస్తుంది. దీనికి ఉన్నా సరే ఈ క్వరీ సెలెక్టర్ మెథడ్ అనేది రిటర్న్ చేయదు. సో ఇప్పుడు నేను దీన్నే క్లాస్ ఇస్తున్నా. సో ఇక్కడ కూడా క్లాస్ ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, డాట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏంటి, స్పెషల్. సో ఇది మనకి ఏమిస్తుంది అని అంటే
ఈ క్లాస్ నేమ్తో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమని వచ్చింది, ఫస్ట్ డివిజనే వచ్చింది, సెకండ్ డివిజన్ రాలే. ఎందుకంటే సెకండ్ డివిజన్కి మనం హెడ్డింగ్ 2 పారాగ్రాఫ్ 2 అనే టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఓన్లీ హెడ్డింగ్ పారాగ్రాఫే ఉంది. సో ఇప్పుడు మనకి ఈ క్వరీ సెలెక్టర్ ఏమి ఇస్తుంది అని అంటే ఈ ఐడితో కానీ ఆ క్లాస్ నేమ్తో కానీ లేకపోతే ఈ ట్యాగ్తో కానీ ఫస్ట్ ఏదైతే తగులుతుందో దాన్నే ఇస్తుంది, రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు H2 అని ఇచ్చాను. సో ఈ H2 ట్యాగ్స్ ఇలా ఫస్ట్ నుంచి స్కాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ H2 ట్యాగ్ ఎక్కడైతే ఉంటుందో దాన్నే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, అంటే ఐడి యాక్చువల్గా ఒకదానికే ఇస్తాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే మనకి కన్ఫామ్గా ఈ ట్యాగ్ నేమ్తో కానీ క్లాస్ నేమ్తో కానీ ఓన్లీ ఒక ఎలిమెంటే ఉంది అని మనం కన్ఫామ్గా తెలుసుకున్నట్టయితే అప్పుడు మనం ఇవ్వచ్చు. లేకపోతే అన్నిటిని సెలెక్ట్ చేయదు, ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్నే సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్వరీ సెలెక్టర్ ఆల్. ఇదేం చేస్తుంది అంటే సేమ్ దానికి లాగానే, కాకపోతే ఈ క్లాస్ నేమ్తో కానీ ఈ ఐడి నేమ్తో కానీ ఈ ట్యాగ్ నేమ్తో కానీ ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిని ఇది రిటర్న్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేద్దాం. ఆల్ అనే మెథడ్. సో ఇంతకుముందు మనకి ఓన్లీ ఒక H2 ఎలిమెంటే వచ్చింది, ఇప్పుడు మనకి 2 వస్తాయి. సో ఇక్కడ కూడా మనకి కలెక్షన్ ఫామ్లో ఇది ఒక డిఫరెంట్ డేటా టైపు, దీన్ని నోడ్ లిస్ట్ అని అంటారు. దీంట్లో కూడా మనకి అవి ఎన్నైతే ఉంటాయో అన్నీ ఒక నోడ్ లిస్ట్ అనే ఫామ్లో వస్తాయి. ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి H2లు 2 వచ్చినాయి. సో ఇక్కడ కూడా నేను ఐడి లేకపోతే క్లాస్ స్పెషల్ ఉంది కదా, సో ఇప్పుడు కూడా మనకి 2 డివిజన్స్ వస్తాయి. సో 0th ఇండెక్స్లో ఫస్ట్ డివిజన్, 1 ఇండెక్స్లో సెకండ్ డివిజన్ వచ్చింది. సో ఇక్కడ కూడా ఐడి ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం ఐడితో సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ హ్యాష్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఆ ఐడితో ఎన్ని అయితే ఉంటాయో వాటన్నిటిని ఇవ్వాలి ఈ మెథడ్. సో మనకి ఆ ఐడితో 2 డివిజన్స్ ఉన్నాయి, రెండింటిని ఇచ్చింది. కానీ గెట్ ఎలిమెంట్ బై ఐడి కానీ క్వరీ సెలెక్టర్ మెథడ్ కానీ ఒకవేళ ఐడి ఇస్తున్నట్టయితే మనకి ఏం చేస్తుంది, ఆ ఐడితో మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నా ఫస్ట్ దేనికైతే ఆ ఐడి ఉందో దాన్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. కానీ క్వరీ సెలెక్టర్ ఆల్ అనేది ఆ ఐడిని ఇచ్చినా సరే ఆ ఐడితో ఎన్ని ఉన్నా అన్నిటినీ రిటర్న్ చేస్తుంది. కానీ మనం ఐడీస్ని యూనిక్గా ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం దీనికి స్పెషల్ అని ఇచ్చాం కదా, దీనికి స్పెషల్ ఇవ్వకూడదు, స్పెషల్ 2 కానీ ఇంకోటి ఏదన్నా అలా ఇచ్చుకోవాలి. సో ఇవి ఈ మెథడ్స్ 5 అనేవి మన డాక్యుమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఐడి అనేది ఐడి ద్వారా కానీ క్లాస్ నేమ్ ద్వారా కానీ ట్యాగ్ నేమ్ ద్వారా కానీ, సో ఇలా డిఫరెంట్ యూసేజ్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఆ డాక్యుమెంట్ అనే మన HTML డాక్యుమెంటే ఒక కంప్లీట్ ఆబ్జెక్ట్. ఆ డాక్యుమెంట్లో ఉన్న మెథడ్స్ ద్వారా మనకి HTML మన డాక్యుమెంట్లో ఉన్న ప్రతిదాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఈ మెథడ్స్. సో మన ఆబ్జెక్ట్కి మెథడ్సే కాకుండా ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కదా. సో అలాగే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కాకపోతే ఈ ప్రాపర్టీస్ ద్వారా మనం ప్రతిదాన్ని యాక్సెస్ చేసుకోలేము, కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, వాటిని మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. డాక్యుమెంట్ డాట్ బాడీ, డాక్యుమెంట్ డాట్ హెడ్, డాక్యుమెంట్ డాట్ టైటిల్, డాక్యుమెంట్ డాట్ యాంకర్స్, ఇలా కొన్ని ఉంటాయి. ఈ కొన్ని ద్వారా ఇప్పుడు మనకి డాక్యుమెంట్ డాట్ బాడీ అని అన్నామంటే కంప్లీట్ HTML డాక్యుమెంట్లో బాడీ మొత్తం సెలెక్ట్ అవుతుంది. హెడ్ అన్నామంటే ఓన్లీ హెడ్ సెలెక్ట్ అవుతుంది. టైటిల్ అన్నామంటే హెడ్ సెలెక్ట్ చేస్తుంది. యాంకర్స్ అని అన్నామంటే మన HTML డాక్యుమెంట్లో యాంకర్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని ఇస్తుంది. ఫామ్స్ అని అంటే మన HTML డాక్యుమెంట్లో ఎన్ని ఫామ్స్ ఉంటే అన్ని, ఇమేజెస్ అంటే మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని ఇమేజెస్, స్క్రిప్ట్స్ అంటే స్క్రిప్ట్స్ జావా స్క్రిప్ట్ కానీ ఏదైనా వేరే స్క్రిప్ట్స్ కానీ ఏవైనా వాటి యొక్క లిస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఫస్ట్
జస్ట్ డాక్యుమెంట్నే ఒక ఆబ్జెక్ట్ అని అంటున్నాను కదా, దాన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ డాక్యుమెంట్ మొత్తం వచ్చింది. ఆ డాక్యుమెంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్, తర్వాత ఓపెన్ క్లోజ్, ఇది దాని లోపల మనకి హెడ్ తర్వాత బాడీ. సో ఇలా మనకు మొత్తం డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. సో అదే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం ఓన్లీ బాడీ కావాలని అంటే బాడీ అని ఇవ్వాలి. ఇది ఒక ప్రాపర్టీకి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మెథడ్కి అయితే మనం పారాంథసిస్ పాస్ చేయాలి, అదే ప్రాపర్టీకి అయితే డైరెక్ట్గా ప్రాపర్టీ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ మొత్తం వచ్చింది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కన్సోల్లో ప్రింట్ చేస్తే. అదే ఓన్లీ కొన్ని డాక్యుమెంట్ డాట్ బాడీ అని ప్రింట్ చేస్తే మనకి బాడీ మాత్రమే వచ్చింది, హెడ్ రాలేదు. సో ఇదే మనం ఒక 2 యాంకర్ ట్యాగ్స్ని తీసుకుని రాస్తే సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ యాంకర్స్ అని ఇస్తున్నా. మనకి డాక్యుమెంట్లో ఎన్నైతే యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ కలెక్షన్స్ ఫామ్లో ఇస్తుంది, ఎందుకు అని అంటే, సో ఇక్కడ నేను లింక్స్ అని ఇస్తున్నా. సో ఈ యాంకర్ ట్యాగ్స్ని సెలెక్ట్ చేయాలంటే లింక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. అందులో మన డాక్యుమెంట్లో ఎన్నైతే యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కలెక్షన్ డేటా టైప్ కింద రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 చూపించింది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి చాలా ఇందాక వచ్చినాయి కదా ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. దీనిలో మనకి యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను అవేంటో. సో ఇలా మనకి ఇమేజెస్ ఉన్నా ఫామ్స్ ఉన్న వాటి ప్రాపర్టీస్ని యూజ్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మెథడ్స్ని యూజ్ చేసే సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి డాక్యుమెంట్లో ఒక టైటిల్ ఉంది కదా, దాన్ని డిస్ప్లే చేద్దాం. సో మనకి టైటిల్ ఏమి ఇచ్చాను, నేను డామ్ అని ఇచ్చాను. సో డైరెక్ట్గా టైటిల్ ఎలిమెంట్లో కంటెంట్ అనేది వచ్చేసింది ఆ యాట్రిబ్యూట్ ద్వారా. సో డామ్ అనేది ఇక్కడ నేను టైటిల్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ డాట్ బాడీ అని ఇస్తాను, ఇందాక ఇచ్చాను కదా బాడీ అని, ఇప్పుడు ఓన్లీ హెడ్ ఇస్తున్నా. సో ఓన్లీ హెడ్ సెక్షన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో హెడ్. సో ఇది డామ్ యొక్క ప్రాపర్టీస్ మెథడ్స్ గురించి. ఇంకా ఫర్దర్గా ఈ డామ్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.